నమస్కారం. స్వాగతం టు పద్మావతి పంచాయతీ. ఇదిగో రాజు, ఈ సంక్రాంతికి మా ఇంటికి భోజనానికి వస్తానన్నావు కదా. గారెలు చేయమన్నావు, బూరెలు చేయమన్నావు, అప్పాలు చేయమన్నావు, సున్నుండలు చేయమన్నావు, మురుకులు చేయమన్నావు కదా. రాకు. ఎందుకు రావద్దు చెప్పు. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. రాజిగోరా రాజా, ధరలు పెరిగిపాయనే. రాజిగోరా రాజా, ఒళ్ళు మండిపాయనే. అరే, మొన్న 130 రూపాయలు పెరిగింది, మళ్ళీ నూనె ధరలు పెరిగిపోయా. నూనె లేకుండా ఏమైనా వంటకం రుచి పచ్చి ఏడుస్తుందా? ఉప్పు కారం ఎంత ముఖ్యమో నూనె ఆ మాత్రం ఏది. గుత్తొంకాయ కూర చెయ్యాలన్నా, నువ్వనే కక్కా ముక్కాను వండుకొని తినాలన్నా, లేదు ఎందులోనో పోపు పెట్టాలన్నా, గారెలు చేయాలన్నా నూనె లేకుండా అవుతుందా? ఏది నీళ్ళతో చేసి చూపించండి చూద్దాం. నూనెల ధరలు అంటే ఉత్తిగానే అనుకుంటా. అలా మార్కెట్ ఎప్పుడు ఏం చేయాలి, జనాల దగ్గర పోసులు చేయాలనే కదా వ్యాపారస్తులు బగ్గా ధరలు పెంచిళ్ళు. మొన్నటి దానిక 130 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 180కి ఒక్కసారి పోయేసరికి ఈ పండుగకు పేదోళ్ళు అందరూ కూడా అప్పలో అవో ఇవో చేసుకొని ఇంటికి వచ్చిన చుట్టానికి మంచి ఇంత కోడిని కోసి అందరికి పెట్టాలి. సంక్రాంతికి కొత్త అల్లుడు వస్తాడు, అన్నీ తీసుకోవాలంటది కదా. దీన్ని చూసిళ్ళు బట్టెబాజిగాలు ధరలు పెంచేసరికి ఇప్పుడు అంతా అందరూ ఉన్నారు కదా ఇళ్ళల్లో. ఇదే ఏం కొంటారు ఏం కథ. ఉన్నోళ్ళు ఎట్లా కొనుక్కుంటారు అన్నది ఏం లేదు, కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏం కావాలి పద్మక్క? ఒక్కటే మార్గం. సంక్రాంతికి కొత్త అల్లుడు అనే టాపిక్ నువ్వు ఎలాగో రేస్ చేసావు కాబట్టి కొందరిళ్లలో 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఈ అల్లుళ్ళు అనే వాళ్ళు కొత్త అల్లుళ్ళలాగే ఫీల్ అవుతూ ఉంటారు. రెండల్లుడు నువ్వు తెండల్లుడు అనే రూలు పెడితే దెబ్బకి టిక్కా కుదురుతుంది. అయితే వస్తే నూనె వస్తుంది, లేదా ఈ అల్లుడి పీడ పెరగడవుతుంది. అదే నెత్తి మీద పోసి నూనె రాసి అల్లునికి ఇంకేదో తానాలు కూడా చేపిస్తారట ఆ భీమవరంకి వెళ్ళి. మరి ఇదేం కల్చరో చూసిల్లా? ఎందుకంటే అందుకే ధరలు పెరిగినాయా ఏంది? ఈ హీటుకి, ఈ న్యూస్ వల్ల కలిగిన బాధకి తల మీద నూనె కాదు ఆవదం రాస్తే సరి.